హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మీషో నుండి అయితే ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం అనమాట. అదేంటి అనేది మీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. అదేనండి, కూలర్ అయితే తీసుకున్నాము. ఏంటి కూలర్ ఇప్పుడేంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కూలర్ తీసుకొని చాలా రోజులైంది, కానీ ఎడిటింగ్ చేయక నాకు టైం లేక డెలివరీ అవ్వడం వల్ల లేట్ అయిపోయిందనమాట. అందుకే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇది ఎలా ఉంది, ఏంటి క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తాను. నేను యూజ్ చేశాకనే ఇదైతే రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదండి. మనకేం ప్రమోషన్ వీడియోస్ వస్తాయి? అసలు ఏం రావు కదా. మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ తక్కువ కాబట్టి ఇది ప్రమోషన్ అయితే అసలు కాదండి. నేను తీసుకోవాలనుకున్నాను, ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆఫర్లో వచ్చింది కాబట్టి 75 లీటర్స్ అనమాట. మంచి ప్రైస్లో వచ్చిందండి. ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చింది, చాలా తక్కువలోనే వచ్చింది. అందుకనే నేనైతే తీసుకున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ తీసుకున్నాను అనేది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కంపెనీ కూడా ఫ్లిప్కార్ట్ కంపెనీ అనమాట. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇంత పెద్ద కూలర్ని. నేను నిజంగానే ఎక్కడ చూడలేదు. షాప్స్కి వెళ్ళినా ఇంత పెద్ద కూలర్ అయితే అసలు చూడలేదండి. 3 సైడ్స్ హనీ కుంబోస్ అయితే వచ్చాయన్నమాట. దీని ఐస్ ఛాంబర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి, ఇదైతే ఐస్ ఛాంబరు. వారంటీ కూడా ఇచ్చారు. వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి అనేది. క్వాలిటీ కూడా బాగానే ఉందండి. మొత్తం ప్లాస్టికే కానీ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ప్రైజ్కి తగ్గట్టు మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది అని చెప్పాలి. నేను యూజ్ చేశాక వీడియో చేస్తున్నానండి. 3 సైడ్స్ చూస్తున్నారా? 3 పక్కల కూడా హనీ కాంబోస్ అయితే వచ్చాయి. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను లోపల ఎలా ఉందనేది. ఇదిగోండి, ఇది వచ్చేసి 75 లీటర్స్ అండి. చాలా ఎక్కువగానే ఉంది. ఇదిగోండి, లోపల ఫ్యాను అలాగే పైప్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చి డిజిటల్ ఎయిర్ కూలర్ అండి, పర్సనల్ ఎయిర్ కూలర్ అయితే కాదు. వాటర్ అయితే ఈ సైడ్ నుండి అయితే కింద గ్యాప్ ఉంది చూసారా, అటు సైడ్ నుండి అయితే వేసుకోవాలి. ఇదిగోండి, లోపలైతే ఎలా ఉంది చూస్తున్నారు కదా. ఇది పైపు, వాటర్ వెళ్తుంది. ఇది వచ్చేసి ఫ్యాన్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్లో మీకు చెప్తానండి ఎంత పడింది అనేది. స్పీడ్ అయితే 3 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. స్పీడ్ కూడా చాలా బాగుంది. కూలింగ్ కూడా ఐస్ క్యూబ్స్ వేస్తే కూలింగ్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ వాటర్ ఇండికేట్ చేస్తుంది అనమాట. మీకు ఎంత వాటర్ ఉంది ఏంటి, ఎంత వేయాలి అనేది వాటర్ ఇండికేటర్ అయితే కింద అయితే ఉంది. ఇక్కడ 3 స్పీడ్ లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట. హై, లో, మీడియం అనేసి. ఇక్కడ స్ప్రింగు లోపల అడ్జస్ట్ చేసుకోవచ్చు, బయట కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే స్పిన్, కూలింగు, ఇలా మోడ్స్ కూడా 3 మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, మోడ్స్లో పెట్టాను కనిపిస్తుందా స్ప్రింగు. లోపల అయితే కదులుతుంది చూసారా. మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కిందకి పైకి బయట ఉన్నవి కూడా మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మోడ్స్ కూడా ఇటు సైడు కూలింగు అలాగే స్ప్రింగు ఇవైతే ఇచ్చారనమాట. హై స్పీడు, లో స్పీడు, మీడియం స్పీడ్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 45 ఫీట్ అయితే ఉందన్నమాట కూలర్ వచ్చేసి. దీనికి వీల్స్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి, వీల్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. లోపలైతే ఆ వీల్స్ని ఫిట్ చేసుకోవాలి. అది ఎక్కడ కదలకుండా ఉండడానికి కూడా గ్రిప్ ఉందండి కిందకి వీల్స్కి. ఇదిగోండి, సైడ్న అయితే ఇలాంటి అంటే వాటర్ పైప్తో వేసుకోవడానికి ఇక్కడ సైడ్ అయితే ఉంది. ఇప్పుడు మనం వాటర్ వేసి చూద్దామండి. ఎలా అంటే ఎంత స్పీడ్లో వాటర్ వేస్తే ఎంత స్పీడ్లో వస్తుంది, గాలి ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేసుకుందాం. ఇక్కడ మా దగ్గర అంటే వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి, అదేం వెళ్తుందేమో అనేసి మా ఆయన అయితే ట్రై చేశారనమాట. అదైతే అస్సలు కాలేదు, ఫిట్ అవ్వలేదు. పైప్ బయట పెట్టేసి
వాటర్ ఇలా డైరెక్ట్ పెట్టేసామన్నమాట. దీనికి వాటర్ అయితే పడుతున్నారు. ఇండికేటర్ కూడా కింద మీకు చూపిస్తాను, వాటర్ లెవెల్ ఎంత ఉంది అనేది, ఎంత ఫిల్ చేసుకోవచ్చు అనేది. దీని ప్రైస్ చెప్పాను కదండి. నాకైతే 5200కి అయితే వచ్చింది. ఇప్పుడు ప్రైస్ చూస్తే 7500 అయితే ఉంది. ఇప్పుడు నేను రీసెంట్గా చూస్తే అప్పుడు 5000కి రావడంతో తీసుకున్నాను. ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటే ఇప్పటికైతే కుదిరిందనమాట. నేను తీసుకొని 2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది. మంచిగా వర్క్ అవుతుందండి. నేను దీన్ని యూజ్ చేశాకే మీతో చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.